హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఫస్ట్ సైడ్ అయితే చేసామండి. ఎట్లుంది? బాగానే ఉంది, అట్లేం లేదు. ఆకలికి ఈకలైతే ఏం లేదు, నాకైతే అలవాటే. ఆయన ఉంటాడండి ఎప్పుడు ఫాస్టింగ్, ఆయనకు అలవాటే. కానీ బాగానే ఉందండి, ఏం లేదు. నాకు రోజు అలాగే అట్లయితే ఏం అనిపించలేదు. కానీ మా కొద్దిగా మా పెద్ద ఆయన ఇవాళ కొద్దిగా సతాయించడం, నిద్ర అయితే పోలేదు. ఇక కొద్దిసేపు పడుకున్నాను, 1 అవర్ అట్లా. ఇప్పుడైతే మళ్ళీ లేచి వంటలు స్టార్ట్ చేద్దామని అయితే చూస్తున్నా. ఇంకా పని మొత్తం చాలా ఉంది ఇక ఈవినింగ్. సో టైం అయితే 4 అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళి ఇంకా ఇఫ్తార్ కోసం ఫ్రూట్స్ అయితే తీసుకొస్తా. అమ్మ అయితే ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటారు. ఇంట్లో చాలా పని ఉంది ఇక. సో ఏమంటారు, ఇఫ్తార్ నుంచి రేపు మార్నింగ్ సెహరీ వరకు వ్లాగ్ ఏమేమి చేసామని ఏమైనా చూపిస్తాము. వ్లాగ్ మొత్తం కంటిన్యూ అయితే చూసేయండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే సజెక్షన్ లో పోద్దంట వీడియో. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ లో ఒక స్మైలీ సింబల్, లవ్ సింబల్ అన్న మీకు తోచింది పెట్టండి. వంట చేసుకోవడం ఒకటే ఉంది. సో నేనైతే మీరాలు కూడా వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొని వస్తాను, నువ్వు పని చేసుకో. సో ఫ్రూట్స్ కోసం అయితే బయటకు అయితే వచ్చి ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. సో బయటకైతే వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే తీసుకురావడానికి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నా, అక్కడైతే చూపించలేదు. సో ఫ్రూట్స్ అయితే చూపిస్తా. ఇక్కడైతే అరటి పండ్లు తీసుకున్నా, గ్రేప్స్, యాపిల్, ఖర్జూరు, ఇంకా పుచ్చకాయ అయితే తీసుకున్నా. సో నెక్స్ట్ అయితే అక్కడ బ్రెడ్, ఒక కిల్లి సోడా అయితే తీసుకొని అయితే వెళ్దాం ఇంటికి. సో ఇక్కడైతే బ్రెడ్ ఇంకా కిల్లి సోడా కూడా తీసేసుకున్నా ఫ్రెండ్స్. అమ్మ అయితే స్పెషల్లీ కిల్లి సోడా కావాలంటే కిల్లి సోడా తీసుకున్నా. సో ఇంకా ఒక 20 రూపీస్ లెమన్లు అయితే తీసుకొని వెళ్ళిపోదాం మనం అయితే. ఇక్కడైతే నిమ్మకాయల కోసం వచ్చిన ఫ్రెండ్స్, నిమ్మకాయలు అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఎండ అయితే ఎండాకాలం లాగా అయితే దంచుతుంది. సో నిమ్మకాయలు అయితే తీసుకొని వెళ్ళిపోదాం మనం అయితే. చేసినామ్మా, మటన్ తీసి బయట పెట్టినా, ఇగో అమ్మా తెచ్చినావు. ఈ కిల్లి సోడా, ఆయనకు బ్రెడ్, అట్టి పండ్లు, గ్రేప్స్, ఖర్జూరు, యాపిల్, పుచ్చకాయ, నిమ్మకాయలు. నైట్ అయితే తెచ్చినాగా పాలు, ఇప్పుడు సరిపోతే ఈరోజు నైట్ కా పెరుగు. సరే. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే నమాజ్ అయితే చదువుకుంటున్నారు. సో ఇంకా స్టవ్ మీద కర్రీ అయితే పెట్టేశారంట. నేనైతే చూపిస్తాను నమాజ్ అయిన తర్వాత. ఒకసారికి నమాజ్ అయితే చదువుకుంటున్నారు మా మదరు. సో ఇంకా సెహరీ ఇఫ్తార్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. సో నమాజ్ చదువుకున్న తర్వాత నేను అమ్మ కలిసి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాం. నేను కూడా నమాజ్ అయితే చదువుకున్నాను. ఏం చేస్తున్నావు? మటన్ కర్రీ ఎందుకంటే మంచిగా ఉడకాలని. మరి రైస్ బగారా రైస్ ఇస్తాన్నావుగా. ఈరోజు ఇఫ్తార్ స్పెషల్ మటన్ బగారా రైసా? మటన్ గోంగూర బగారా రైస్ 3. గోంగూర కడిగేసుకున్నా, ఉల్లిగడ్డ తీసి పోపేస్తా, బియ్యం కడిగేసిన ఏం లేదు, పొయ్యి మీద పెట్టేయడమే. పోపేసిందా పెట్టేస్తా. సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా నమాజ్ అయితే చదువుకున్నారమ్మా. ఇంకా మటన్ కర్రీ పెట్టేసిండ్రు, ఇంకా బగారా రైస్ అది పోపు అయితే వేస్తారంట. నేనైతే ఇఫ్తారీ అయితే కట్ చేస్తా. సో అది కిల్లి సోడా తెచ్చినాం కదా, సో అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈమెకు అదే కావాలి. ఫ్రూట్స్ ఎక్కువ కట్ చేయను అంతే. అదే లెమన్ వాటర్ లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తాగొచ్చు, నానబెట్టి పెట్టినా. సరే మరి రైస్ కి పోపు పెట్టేసి చూపిద్దాం కానీ చేసేటప్పుడు. నేను కూడా ఫ్రూట్స్ అవి కట్ చేస్తా, కొంచెమే చేస్తా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే ఫ్రూట్స్ కోస్తున్నారండి. మా అమ్మ ఏదో ఆలోచనలు అయితే కూస్తున్నది. ఏందో మరి ఆమె ఆలోచన, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటది.
ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడే ఆలోచనలు కూర్చుంది. ఇక్కడ మా బాబు అయితే ఫ్రూట్స్ కోస్తున్నాడు. కొన్నే ఎవరున్నారు ఇక అమ్మమ్మ కూడా ఎక్కువ తినదు. అమ్మమ్మ నువ్వు నేను మాహిరు, నాన్న కూడా లేడు. అక్క చిన్నోడు ఉంటే తినేటోళ్ళు, చిన్నోడు తింటాడు అన్ని. బుల్లిరాజు తెల్లరాజు మాహిర్ అరబిక్ పోతుండు ఫ్రెండ్. చూడండి ఇప్పుడే స్నానం చేసిండు మా అమ్మ ఆయన అయితే. ఇద్దరు ఇప్పుడే స్నానాలు చేసి నమాజులు అయితే చేసుకున్నారండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మాహిర్ అయితే అరబిక్ అయితే రెడీ అయి వెళ్తున్నాడు. సో పాయింట్ వేసుకోమంటే లేదు ఇట్లనే వెళ్తా అంటే సరే అని ఆయన పోవడమే గొప్ప అని పంపిస్తున్నాం. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇఫ్తారీ అయితే రెడీ అయిపోయింది. అక్కడ కిచెన్ లో ఏమంటారు అమ్మ కూడా వంటలు కూడా చేసేసారు. వాటర్ మిలన్, యాపిల్, గ్రేప్స్, బనానా, ఖజూర్. ఇది మా అమ్మ స్పెషల్, అమ్మ ఫర్మాయిష్ మీద. ఇదైతే పౌడర్ షుగర్, ఇది కిల్లి సోడా అమ్మ కోసం. సో టైం అయితే అయిపోతే రోజు అయితే ఏమంటారు వెయిట్ చేస్తాము. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రోజా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది. ఎక్కువ పొద్దు కూడా వెయిట్ చేసాము. సో ఇంకైతే ఫ్రూట్స్ అవి అయితే తినేస్తున్నాము. అనిపించలేదు, వాటర్ దప్పిక కూడా కాలే అంత. సో చూస్తూనే చూడండి ఒక పొద్దు అయితే అయిపోయింది. సో ఇక్కడైతే లెమన్ జ్యూస్, లెమన్ సోడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లోనే తాగేస్తున్నాము. ఎట్లుంది అమ్మి? బయట ఉన్నట్టే ఉంది కదా. సో ఇక్కడైతే ఇఫ్తార్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే తాగేసి ఇంకా నమాజ్ అయితే చదువుకుంటాము. ఇక్కడైతే చూడండి అమ్మమ్మ కూడా మాతో ఇఫ్తార్ అయితే చేస్తున్నారు. కొంచెం షుగర్ తక్కువ వేసిన, కొంచెం వేసుకో. సో ఇక్కడైతే కూర మాడిపోతుంది. తొందరగా అయితే మా అమ్మ అయితే ప్లేస్ వచ్చేసారు. ఇది ఇక్కడైతే మటన్, ఇది మటన్ గోంగూర, ఇది వచ్చేసి బగారా రైస్. సో ఈరోజు ఇఫ్తార్ లో. సరే అమ్మి, నా హజా అవుతుంది, నేను వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తా. నువ్వు కూడా నమాజ్ చదువుకో. సరే. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే తినేస్తున్నాడు, నేను కూడా తినేస్తానండి. ఇక్కడ మా అమ్మ కూడా చూడండి తినేస్తున్నారు. ఇక తినేసి నమాజ్కి వెళ్తాడు. ఇక నేను కూడా నమాజ్ చదువుకొని మళ్ళీ ఏదైనా చూసుకొని అయితే పడుకుంటామండి. ఇవాళ అయితే తొందర పడుకోవాలి ఫ్రెండ్స్. బగారా రైస్, మటన్ కూర, గోంగూర ఎట్లుంది? మంచిగుందా? మా అమ్మకి ఇష్టమైన కూరలండి, గోంగూర, మటను, బగారా రైస్. ఏం చేస్తున్నావు? తింటున్నావా? సూపర్ ఉన్నాయి అసలు. బాగుంది, బగారా రైస్ కూడా మంచిగా ఉంది. మక్కు ఉంటే బాగుంది, మంచిగా తినేది. ఏం చేస్తున్నా గడ్డే గుర్తుకొస్తాయి, రొట్టెలు వేసుకుంటే తినేది. ఈ పిల్లగాడే తింటలేడు. అది నార్మల్ మటన్ వేసుకున్నావా? గోంగూర, మటన్ అన్ని బాగున్నాయి, మూడు కూడా. సో ఇక్కడైతే ఇంకా ఫాస్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నమాజులు చదువుకున్నాం, డిన్నర్ అయితే చేసేస్తున్నాం. ఇంకా ఇషా నమాజ్ అయితే చదివేసుకుంటారు. ఇంకా టైం అయితే అవ్వలేదు. ఇప్పుడు కొంచెం తొందరగా తినేస్తే కొంచెం మార్నింగ్ అన్నం తినొచ్చని. అలా లేట్గా తింటే అరగదు, మళ్ళీ నైట్ సరిగ్గా తినకుంటే డే మొత్తం మళ్ళా ఇబ్బంది అయితే. తినేది కొంచెమే గానీ అవును. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే పెడతాంటే వద్దు నాకు మామే పెట్టాలని ఆయనతో తింటున్నాడండి. ఇక ఆయన కూడా పండబెట్టాలి, రేపైతే ఎగ్జామ్ ఉంది ఆయనకు. అయిపోయింది, తినేసిండు. కొద్దిగా నీళ్ళు దాపి బట్టలు మార్చేసి పండబెడతామండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈయనకైతే అన్నం అయితే తినిపించేసిన. సో
ఇక్కడైతే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. రేపైతే హిందీ ఎగ్జామ్ ఉందంట. సో ఇక్కడైతే టైఫాయిడ్ వచ్చి వెళ్ళలేదు కదా, సో కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంటే వేరే వాళ్ళ బుక్ ఇచ్చి అయితే టీచర్ అయితే చేయమన్నారంటే చేస్తున్నారు. సో అరబిక్ కూడా వెళ్ళొచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఇది కూడా అప్పుడప్పుడు సతాయిస్తాడు కానీ అప్పుడప్పుడు మంచిగా మాట అయితే వింటాడు ఫ్రెండ్స్. మంచిగా హోంవర్క్ అయితే చేసుకుంటుండేనా. మరి అమ్మ ఏం చేస్తున్నారు ఆయనకు చక్కర వస్తుందంట చూడండి. లిఖ్లో సో అమ్మ ఏం చేస్తున్నారో చూద్దాం మనమైతే. ఏం చేస్తున్నావు అమ్మి? తిన్నాం కదా, కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నా. అన్నం పెట్టేసినావా? పెట్టేదా, కడిగి పెట్టిన బియ్యం. వస్తున్న ప్లేట్లు ఉండాలి కదా. అవునవును. ప్లేట్ల మధ్య కడిగి కొద్దిగా స్టవ్ ఇది చేసి స్నానం చేసి పడుకుంటాను. ఇక పొద్దున ఎంత పని చేస్తుంటాయి. ఇక ఆయన స్కూల్ పంపించాలి కదా. అవును. 8 వరకు ఎట్లయినా మేతగా ఉండాలి. ఆయనకు పంపించి పడుకో. ఇంకా అప్పుడు పడుకుంటా బట్టలు ఎట్లయినా నీకు 8 అవుతుందిలే. 8 అవుతుంది చేసుకునే సరికి అదే టైం నల్ల సో వస్తుంది. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అదే మటన్ కర్రీ ఉన్నాయి కదా, దాంతో అయితే తినేస్తాం ఫ్రెండ్స్. చపాతి పిండి అయితే ఉంది, ఒక 2 అయితే వేసుకొని. ఇంకా బగారా రైస్ అయితే తినము, మళ్ళీ గొంత ఎండిపోద్ది, గ్యాస్ ఫామ్ అయింది, మళ్ళీ నీళ్ళు దప్పిక అయింది. సో అందుకే వైట్ రైస్ చపాతి అయితే దాంతో అయితే తినేస్తాం. పెరుగు అయితే తోడేసిండు. అసలు ఎట్లుందంటే అట్లుంది. అసలు అది చూపిద్దాం పొద్దున. ఇప్పుడు తోడేసింది మీకు పొద్దున్న అయితే చూపిస్తాము. మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పక్కలైతే వేస్తున్నారు. ఇంకా నా పక్క కూడా వేసేసిండ్రు. ఈయన అయితే హోంవర్క్ మీద హోంవర్క్ చేస్తుండు, ఇటు ఫోన్ చూస్తుండు, ఇటు హోంవర్క్ చేస్తుండు. సో ఇక్కడైతే అమ్మ అయితే పక్కలైతే వేసేసింది. ఇంకా కొంచెం ఏమంటారు అలసిపోయినట్టుందంట అమ్మకి. ఇంకా పడుకుంటా అని పక్క అయితే వేసేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే పడుకుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ సైరీలో మార్నింగ్ అయితే లేచి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే సైరీలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడైతే సైరీ కోసం అయితే లేచాను. నాకైతే లేట్ అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. చూడండి, నేను లేచే వరకు అమ్మ అయితే తహజ్జుద్ నమాజ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమంటారు చపాతి కూడా చేసేసారు. ఇది కర్రీస్ కూడా వేడి చేసేసారు. నాకైతే లేట్ అయిపోయింది. సో నేనైతే తహజ్జుద్ నమాజ్ అయితే చేసేసుకొని ఆ తర్వాత అయితే కలుస్తాను ఫ్రెండ్స్. ఏం లేదు, నమాజ్ అయితే చేసుకొని తినేస్తే అయిపోద్ది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది, కానీ కొంచెం నిన్నటికంటే ఈరోజు అయితే లేట్ అయితే అయిపోయింది. 5:10 వరకు ఉంది, 4:40 అవుతుంది. సో ఇక్కడైతే చూడండి, అమ్మ అయితే నమాజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా నమాజ్ అయితే చేసుకొని మళ్ళీ మీతో అయితే కలుస్తాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబు నమాజ్ అయితే చేసుకుంటున్నాడండి. చాలా లేట్ అయిపోయింది ఇవాళ. నేనైతే నమాజ్ చదివేశాను. ఇప్పుడైతే తినేసి సో నేనైతే నమాజ్ అయితే చదువుకుని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే తినేస్తున్నారు. సో నా కోసం ఆగని కూడా ఆగట్లేరు. ఇక్కడైతే చూడండి, నైట్ చేసిన ఏమంటారు మటన్ కర్రీ, వైట్ రైస్ చేసుకున్నాం, చపాతీ అయితే చేసుకుని అయితే తినేస్తున్నాము. సో నేను కూడా తినేసి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ, మటన్ గోంగూర, 2 చపాతీ, కొంచెం రైస్ అయితే తినేస్తున్నాను. తొందర అయితే ఫినిష్ చేసేస్తా. దేంతో తింటున్నాము, ఏదో వేసుకున్నాము. ఈమెకి ఎక్కడ పోయినా పుల్లగా కావాలి ఫ్రెండ్స్. మటన్ ఉంది, మటన్ గోంగూర ఉంది, కానీ చింత తొక్కు వేసుకొని తింటున్నారు. ఇంకేం లేదు, తినేసినాం, అయిపోతుంది. తినేస్తే అయిపోయినట్టు, చాయ్ తాగేస్తే అయిపోద్ది. ఏంది ఆమె అయిపోలే? ఓ గడ్డ పెరుగు. ఇది అయితే మంచి పని చేసినాం ఈ రంజాన్ లా. ఎప్పుడు ఇంట్లోనే తోడై. బయట పెరుగుకి ఇంట్లో పెరుగుకి ఎంత ఫరక్ ఉంది. సో ఇక్కడైతే ఇంకా పెరుగుతో అయితే తినేస్తున్నా ఫ్రెండ్స్. పెరుగు అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను పెరుగుతో తినను,
ఏమైంది మరి మీ తినేసినవా? నీకు పాలు వేసిన నేను కొద్దిగా షాయ్ పెట్టుకుంటాయి రాత్రి తాగలే. అవును, నాకు ఈ సబ్జెక్ట్ గింజలు ఇయ్యలేగా. సో ఇదైతే మర్చిపోయినా ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాగేస్తున్నా. సో ఇక్కడైతే చూడండి కొంచెం ఒక 1 కప్ పాలు తాగుతున్నా. చాపత్తి అయితే బాగాలేదు, సో స్మెల్ వస్తుంది, తాగలేము. సో అందుకే పాలు అయితే పోపించుకున్నా. ఈ రోజన్నా వెళ్ళి వేరే చాపత్తి తీసుకొస్తా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అయితే టీ అయితే తాగేస్తున్నారు. ఇంకా సైరన్ అవ్వలేదు, అయిద్ది ఇంకా 5:10 అనుకుంటా. ఈరోజు డైలీ మనకి తగ్గుద్ది కదా, ఈవినింగ్ టైం పెరుగుద్ది. 1 minute మార్నింగ్ తగ్గుద్ది. నిన్న 5:11 కదా, ఈరోజు 5:10 అలా. నిన్న ఇఫ్తార్ కూడా ఒక 1 minute పెరుగుద్ది. అట్లా ఈ మంత్ వచ్చేసరికి ఒక 15 minutes పెరుగుద్ది. అవును. సో సైరన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటి నుంచి మనం ఈవినింగ్ సైరన్ అయ్యే వరకు ఏమైతే తినొద్దు. సో ఇంకా అజాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అజాన్ అయిపోతే వెళ్ళి ఫజర్కి నమాజ్ అయితే చదువుకొని వచ్చేస్తాను. సో ఇంకా టైం ఉంది కదా అని ఇట్లనే ఒరిగిన. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అయితే ఖురాన్ అయితే చదువుకుంటున్నారు. సో నమాజ్ అయితే చేసుకున్నారు. సో కొంచెం సేపు అయితే ఖురాన్ చదువుకుందామని ఖురాన్ అయితే చదువుతున్నారు. సో ఇక్కడైతే నమాజ్ అయిపోయింది, ఖురాన్ చదివేసుకుంటున్నాను. నేనైతే మస్జిద్కి వెళ్ళి నేను కూడా ఫజర్కి నమాజ్ అయితే చదువుకొని వచ్చేస్తాను. సో కొంచెం సేపు అయితే చదువుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఆయనకైతే స్కూల్కి అయితే పంపించాలి. సో మస్జిద్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో నమాజ్ అయితే చదువుకొని వచ్చేస్తే అయిపోద్ది. సో నమాజ్ అయితే చదువుకొని వచ్చేసిన ఫ్రెండ్స్. సో అమ్మ అయితే ఏం చేస్తున్నారు కిచెన్ లో చూద్దాం. ఏం చేస్తున్నావు మీ? అవును, పెద్ద పెద్ద అన్ని తీసేస్తా, కొద్దిగా అన్నం పెట్టేస్తా. ఇల్లు ఊకాలి, ఇంకా వాకిలు పోవాలి, చెట్లకు నీళ్ళు పోయాలి. బట్టలు అయితే మేము ఒకటి వేసిన స్కూల్ పంపిస్తే అప్పుడు 10 తిన్నాను. పోయిన నేను కూడా నమాజ్ చదువుకున్నా. చాలా గలీజ్ ఉండే ఇక క్లీన్ చేసుకుంటున్నా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కిచెన్ లో పని అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇల్లు కూడా ఊకేశారు. బయట వాకిలు ఊడ్చినావా? పోవాలి ఇప్పుడు చేసుకుంటూ పోతుంది. మీ డాడీ లేచిండా? అమ్మమ్మ లేచింది, నమాజ్ చేసుకుందా ఈరోజు? సో అప్పుడు లేచి లేకుండే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే నమాజ్ అయితే చదువుకున్నారు. మా నాన్న కూడా లేచిండు, ఇద్దరైతే చాయ్ తాగుతారు. సో ఒక్క పొద్దులు ఉంటా అంటుంది కానీ వద్దంటున్నాము. కానీ 5 పూటల నమాజ్ మాత్రం చదువుకుంటుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా ఫాదర్ అయితే గోడకి నీళ్ళు అయితే కొడుతున్నారు. ఒక 3-4 days కొట్టాలన్నారు. ఇక్కడైతే అమ్మ అయితే చూడండి వాకిలు అయితే ఉడ్చేస్తున్నారు. సో అక్కడైతే చూడండి సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు. ఏం చేస్తున్నావు మీ? ఎవరైనా బకెట్ తో చల్లితే నువ్వు పైప్ తో చల్లుతున్నావు. చెట్లకు నీళ్ళు కొట్టినావా? సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆయనకి ఏమంటారు, పెద్ద ఆయనకు స్కూల్ పంపించాలి కదా, ఆయన కూడా లేచిండు. ఇక పని చేసుకుంటే అయిపోద్దని మొత్తం పని అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అమ్మ అయితే ఆయనకైతే రెడీ చేస్తుంది స్కూల్ కి పోనీకి. ఆయన అయితే చూడండి అస్సలు రెడీగా అట్లే, నేను స్కూల్ పోను అంటుంది. ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇక్కడైతే వైట్ రైస్ కూడా పెట్టేసింది అమ్మ అయితే. సో ఆయనకైతే ఇది ఏమంటారు, పులిహార అయితే చేసేసిన కొంచెము.
ఒక బాక్స్ లో పులిహోర, ఒక బాక్స్ లో పెరుగన్నం అయితే పెట్టేస్తే అయిపోద్ది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈయనైతే రెడీ అయిపోయిండు, మంచిగా దెబ్బలు తిన్నాడు. 2 అయింది, 4 కొట్టింది అమ్మ. అప్పుడు ఇంకా సిట్రేట్ అయ్యి రెడీ అయిండు. ఇక క్యారేజ్ అయితే కడుతుంది అమ్మ. సో ఇక్కడైతే పాలు, బ్రెడ్. సో ఇక్కడైతే చూడండి లెమన్ రైస్ నేనే పోపేసిన. జీలకర్ర, ఆవాలు, లెమన్ వేసి పోపేసిన. ఒక దాంట్లో ఏమో లెమన్ రైస్, ఒక దాంట్లో ఏమో పెరుగన్నం. చిన్న బాక్స్ అదేమో యాపిల్ స్కిన్ పీల్ చేసేయాలి ఆయనకి. ఏమో కాజు, బాదం బాదం అందులో ప్యాకెట్ ఉంది అందులో. సో ఈమె లేవనుకుని బాదాలు వేస్తలేదు అనుకుంటా. ప్యాకెటే ఉంది, ఇష్టంగా తింటావు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లెమన్ రైస్, పెరుగన్నం, యాపిల్, ఆయనకి ఏమంటారు కాజు, బాదం, కిస్మిస్, ప్లేట్, లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే పెట్టేసి ఆయన పాలు తాగేసి ఇంకా అయిపోయినట్టే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెట్టేస్తున్నారు ఇంకా లంచ్ బాక్స్. పోతా మంచిగానే పోతాడు కానీ రెడీ అవ్వడానికే చాలా ఇబ్బంది. రెడీ అవ్వడు. 2 కొట్టింది ఇంకా, అప్పుడు రెడీ అయి కూర్చుంది ఇంకా. అలా అయితే తినిపించేది. సో ఇక్కడైతే ఇంకా పాలు ఇంకా బ్రెడ్ కూడా తినిపించేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం అయిపోయింది, ఇంకా డాడీ అయితే వదిలేసి వస్తారు. సో ఇక్కడైతే ఒక 10 రూపీస్ 5 రూపీస్ ఇవ్వాలి ఆయనకి. ఇవ్వకుండా తీసుకురావడానికి పోయినప్పుడు ఆగమడుగు చేసి పాప్కార్న్, ఐస్ క్రీమ్ తెప్పించుకుంటాడు. ఊకనే కై వస్తుంది అంటుండు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయిండు. ఈయన ప్రభాస్, ఆయన మహేష్ బాబు. బాయ్ మహేష్. ఇంకా టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్, తొందరగా రెడీ అయిపోయిండు. ఇగో వెళ్తున్నారు. సో ఏమైందా, వెళ్ళిపోయిందా? సునామీ వచ్చినట్టు అయిపోయింది. ఈ ఒక్క పొద్దు ఉండడం ఒక లెక్క అయితే, ఈయనకు స్కూల్ కి పంపించడం ఒక లెక్క. ఆయన కోసం ఇంత పని చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటా ఉన్నా. పట్టుకుంటే మళ్ళా లేట్ అయితే, ఒకరు లేవకుంటే మళ్ళా స్కూల్ డుమ్ అయిద్దని. ఎగ్జామ్స్ అసలే ఇప్పుడే పాపం టైఫాయిడ్ వచ్చి కొద్దిగా ఆయనకు పంపించలేదు, అదే అలవాటు అయిపోయింది ఆయనకు. లేకుంటే మా నార్మల్ గా అయితే మంచిగా వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. పాపం దెబ్బలు తిన్నాడు, ఒక 2 దెబ్బలు అంతే. మరి లేకుంటే కొంచెం డీల్ ఇస్తే పోడు. సో ఇంకా వాళ్ళకి అన్నం వండేసినావా మీ అమ్మ నాన్నకి? టిఫిన్ ఏం చేసారు వాళ్ళు? బ్రెడ్ చాయ్ తిన్నారు ఇప్పుడే. ఆకలి అయితే వాళ్ళు తింటారు. ఇవాళ ఇడ్లీ వేస్తలే, ఇడ్లీ వేస్తే సరే సెట్ అయిపోద్ది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నిన్న ఇఫ్తార్ నుంచి ఈరోజు సెహరీ వరకు వ్లాగ్. చూడండి నార్మల్ గా ఉండడం వేరు, ఈయనకు స్కూల్ పంపించడం వేరు. సో ఇక్కడైతే ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకో కొత్త బ్లాగ్ అయితే మేము ముందుకైతే వస్తాము. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం ఏమంటారు ఛానల్ కి వ్యూస్ పెంచండి. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తామండి. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. చూసిన వాళ్ళు చిన్న కామెంట్ ఏదో ఒకటి చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, అల్లా హాఫీజ్.